ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా అమ్మ గురించి. అమ్మ ఆశ్రమం చుట్టూ ఉదయం సాయంత్రము 108 చుట్లు తిప్పించేవారు మా అక్కను నన్ను. మాకు ఈ పనులన్నీ చేయడానికి వెంకయ్యస్వామి దయనే కారణము. వెంకయ్యస్వామి శిష్యులు గోపాలయ్య, ఒక్కెమ్మ తల్లి, ఇంకా కొంతమంది శిష్యులకు ఒక రేకుల షెడ్డు ఉండినది. మాకు ఆ 40 రోజులు వ్రత దీక్షలని ఆ రేకుల షెడ్డులో వసతి కల్పించారు ఆశ్రమం వారు. అమ్మ కాంతమ్మ తల్లి ఆ రేకుల షెడ్డు దగ్గరకు వచ్చేది. 40 రోజులు 20 రోజులు దీక్షవారు అన్నం వండుకుంటూ ఉండేవారు. ఎవరైతే దీక్షలో నుండి వంటలు వండేవారో వారి పొయ్యిలో కాంతమ్మ తల్లి దబరతో నీళ్లు పోసేసేవారు. కొంతమంది అన్నం దబరను తిరగదిప్పి పొయ్యిలో పోసేసేవారు. మన కర్మలు తొలగాలంటే అమ్మ అలా చేస్తున్నారని అక్కడి వారు అమ్మని ఏమి అనేవారు కాదు. ఒకరోజు మా దగ్గరకు వచ్చి, ఈరోజు మీరు భయపడతారు చూడు అన్నారు. ఎందుకమ్మా భయం? నీవు ఉండావుగా, మాకేం భయం అని మా అమ్మ అన్నారు కాంతమ్మ తల్లి వారితో. ఓహో అట్లంటారా అంటూ ఆ రోజు ఎక్కడికి పోకుండా మా దగ్గరే ఆగిపోయినారు కాంతమ్మ తల్లివారు. రోజు ఏదో ఒక టైంలో అలా వచ్చి ఇలా వెళ్ళేవారు. ఎక్కువగా గోపాల్ రెడ్డి ఇంటి వైపే ఉండేవారు. కానీ ఆ రోజు మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేదు, మా దగ్గరే పడుకున్నారు. నడి రేయి సమయానికి అందరూ గాఢ నిద్రలో చాపలు వేసుకుని నిద్రపో సమయమున అమ్మవారు పైకి లేచి చక్కగా నిలబడుకొని ఒంటేలు పోసేసింది. ఆ ఒంటేలు కూడా చాలా పోశారు. ఆ ఒంటేలు చుక్కలు పడిన వారంతా పైకి లేచి మేలుకొని అమ్మను చూచినారు. కొంతమంది అమ్మ లేరా పాపం, ఆమె మనల్ని ఎందుకో లేపింది అనుకున్నారు. తెలియని వాళ్ళు తిట్టుకుంటూ దూరంగా వెళ్ళి పడుకున్నారు. ఇంతలో గొలగమూడిలో నుండి 4 దొంగల్ని తరుముకుని ఊరిలోని వాళ్ళు పరుగెడుతున్నారు. పెద్దగా కేకలు పెడుతూ ఈ సన్నివేశాన్ని అమ్మ మనకు మీరు భయపడతారని చెప్పింది అంటే జరగబోయేది ఖచ్చితంగా అమ్మకు తెలిసిపోద్ది. ఇలా అమ్మ కంటికి కట్టినట్లు చూపెడతారు. అదే వారంలో మరలా రేకుల షెడ్డు దగ్గరకు వచ్చి మాతో, నేను ఉండను, మీరు బయటకు పోవద్దు అని చెప్పినారు. అమ్మ ఏమమ్మా ఎట్లమ్మా అని అనుకుంటూ ఆ రేకుల షెడ్లోనే పడుకున్నాము. ఆ రాత్రి ఒక పాము అందరూ మనుషులు పడుకున్న వారిపైనే ప్రయాణం చేసింది, వెళ్ళింది. మేము పడుకున్న చోటు నుంచి వెళ్ళిపోయింది. అమ్మ వీళ్ళు నా మనుషులు నన్ను నమ్మినారు అనుకుంటే తను ఎలాగైనా కాపాడేస్తుంది. అలా అమ్మతో చనువు ఏర్పడినది. అమ్మ వెంకయ్యస్వామి చుట్టూ తన చేతులతో మట్టి కువ్వలు చేసి ఏర్పరిచేది. అమ్మ వెంకయ్యస్వామి చుట్టూ చేతులతో మట్టి కువ్వలు చేసి నీటితో ఆ ప్రాంతమంతా చల్లి చిమ్ముతుంటారు. చేతులతో మట్టి అరచేతులు నెత్తురు చిమ్మినట్లు ఎర్రగా కందిపోతున్నా కూడా అమ్మ ఆ పని ఆపేవారు కాదు. ఎంతమంది చెప్పినా పాచి పెద్ద ఆయనకు పాచి ఉండకూడదు కదా, మనం పెద్ద ఆయనే కదా అనేవారు, కానీ ఆపేది కాదు. 40 రోజుల మండల దీక్ష, 40 నిద్రలు మాకు ముగిసినవి. మేము వెంకయ్యస్వామి దగ్గర సెలవు తీసుకుని ముగ్గురము ఇంటికి వచ్చేసినాము. నవాబ్పేటకు వచ్చి రాగానే నేను మన ఇంటిలో అఖండం వెలిగించాను. వెంకయ్యస్వామిది పెద్ద పటము తెచ్చి ఆ పటమునకు పూజలు చేసి అఖండం వెలిగించాం. ఆ అఖండము ఈరోజు వరకు కూడా మా అమ్మగారి ఇంటిలో వెలుగుతూనే ఉన్నది. మేము నెల్లూరు వచ్చిన కొద్ది రోజులకు వరికోటి రమణారెడ్డి గారు కాంతమ్మ తల్లిని డేగపూడికి తీసుకుని పోయారని తెలిసినది.
ఆ విషయం నాకు తెలిసిన తరువాత నేను మరలా కాంతమ్మ తల్లిని ఎలా చూడాలి, ఎలా అమ్మను కలవాలి అని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ వయసులో నాకు ఎందుకో అంత పట్టుదల, ప్రేమ నాలో అమ్మ ప్రతిబింబింపచేసినది. అమ్మని చూడగలనో లేదు, ఇకపై అమ్మ కనిపించరేమో నాకు, ఎవరు అమ్మను చూపిస్తారు, నేను మరలా అమ్మను చూడగలనా అని ఆలోచించి వెంకయ్య స్వామిని చూడడానికి పోతేనే అమ్మ కనిపిస్తుంది, చూడగలము, ఆయన్ను అడుగుదాము అమ్మ విషయము, ఆయనే చెప్తారని ఓం నారాయణ ఆదినారాయణ మంత్రాన్ని ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకున్నంత వరకు కూడా ఏ పని చేయుచున్నా, ఎవరితో మాట్లాడుతున్నా ఓం నారాయణ ఆదినారాయణ మంత్రాన్ని, స్వామి రూపాన్ని చూస్తున్నట్లుగా ప్రతి నిమిషము సాధన చేశాను. ఎంతటి నిశ్చలత, ఎంతటి నిబ్బరత, ఎంతటి నమ్మకము, ఎంతటి తపన, ఎనలేని విశ్వాసము, ఎనలేని నమ్మకము, మాటలు కొందని భావము. ఏమనగా అమ్మపై ప్రేమ, భక్తి, విశ్వాసము అమ్మను చూపింది మొదలు. అమ్మ లీలలు, అమ్మ చెప్పిన మాటలు, అమ్మ చేష్టలు, అమ్మ తన వారిని కాపాడే విధానము, మన పైట పక్కకు జారితే ఓణి మళ్లించు అని జాగ్రత్త చెప్పేవారు అమ్మవారు. అమ్మ తను కావాలి అనుకున్న వారిని ప్రహరీ గోడ కట్టి గేటు పెట్టి గేటు ముందు పడుకొని కావలి కాసే మనస్తత్వం అమ్మది. నన్ను ఓం నారాయణ ఆదినారాయణ మంత్రాన్ని నా చేత జపము సాధన చేయించగలిగాయి. మా అమ్మవారికి తెలిసిన సాయిబాబా భక్తులు ఇద్దరు మా ఇంటికి వచ్చారు. మా అమ్మని కలిశారు, నాతో కూడా మాట్లాడారు. పోతూ పోతూ గురుచరిత్ర పుస్తకము బాబావారిది నాకు ఇచ్చారు. ఆ మాటల సందర్భంలో ఆ ఇద్దరు బాబా భక్తులు వెంకయ్యస్వామి వారిని గూర్చి మాట్లాడుతూ స్వామి దగ్గరనున్న కాంతమ్మ తల్లి డేగపూడిలో ఉన్నారు అని చెప్పి వెళ్ళిపోయారు. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. మరికొన్ని మంచి అమ్మ మాటలతో మీ ముందుకు వస్తాను. మీ విజయభాస్కరుడను.